అందరికీ హాయ్. నేను డాక్టర్ పాండ్య జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని మాట్లాడుతున్నా. ఈరోజు ఒక చాలా సున్నితమైన విషయం గురించి మీ ముందుకు వచ్చాను. ఇది చాలా చాలా సున్నితం, అంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఆ భార్యాభర్తలు, ఆ జంటలకు పిల్లలు పుట్టకుంటే మీడియేటర్ని, అంటే మమ్మల్ని, మ్యారేజ్ మీడియేటర్ అంటారా, మీరు బ్రోకర్ అంటారా, లేకుంటే ఇంకేదో అంటారా, మీ ఇష్టం. మేమైతే మీడియేటర్ అని అంటున్నాం. ఇక్కడ బ్రోకర్ అనే వర్డ్కి మీడియేటర్ అనే వర్డ్కి చాలా తేడా ఉంటుంది. ఈ బ్రోకర్ అనేది కల్పించి చెప్పడం ఉంటుంది, మీడియేటర్ అనేది జస్ట్ ఇద్దరిని కలపడం ఉంటుంది. ఈ తేడాను మీరు గమనిస్తే చాలా సంతోషం. అయితే మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్ చేసినాం, 1.5 year కావస్తుంది. అయితే ఆ కపుల్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు పుట్టట్లేదు, ఇంకెప్పుడు పిల్లలు పుడతారు, 1.5 year అవుతుంది అని మా మీద మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేస్తే అయ్యగారిని అడుగుతారా అండి? మీరు అడగరు కదా. మా కోడలకు మా కొడుకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదని అడగరు కదా. పోనీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసర్లను అడుగుతారా అండి, మాకు ఇంకా మనవరాళ్ళు పుట్టట్లేదని అడుగుతారా? అడగరు కదండి. మరి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చేస్తే, మా పెళ్లి చేస్తే, ఆ సంబంధం చూస్తే, మిమ్మల్ని కలిపితే, అక్కడ ఇక్కడ తిరిగి అన్ని మ్యారేజ్ బ్యూరోల దగ్గర తిరిగి మా దగ్గరికి వస్తే మేము ఏదో నానా తంటాలు పడి ఆ ప్రొఫైల్స్ అన్నీ స్క్రూటినీ చేసి ఫిల్టర్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ మీకు అనుకూలంగా ఇచ్చేస్తే, మీరు గుడ్ విల్ ఇచ్చారు, నేను కాదనట్లేదు. అయితే మమ్మల్ని పిల్లలు పుట్టట్లేదని మా మీద నిందలు, అభండాలు, చేసుకున్న అమ్మాయి మంచిది కాదేమో, ఆ సంబంధం మంచిది కాదేమో, ఆ ఇల్లు మంచిది కాదేమో, అమ్మాయి మంచిది కాదేమో అని అడుగుతూ ఉన్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీడియేటర్ పని ఏంటిదండి? 2 కుటుంబాలను కలపడం వరకే, అంతే. దానికి మించి మేము చేసేది ఏముండదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు పుట్టకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఈరోజు మంచి మంచి మెడిసిన్స్, సైంటిఫిక్గా ఆలోచన, డాక్టర్ని నమ్మండి, వైద్యం చేయించుకోండి. ఇంకేమంటారు, ఇంకా మీకు ఇంకా నమ్మకాలు ఉంటే ఏదైనా గుళ్ళు గోపురాలు తిరగండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, ప్రాబ్లం మీ కోడలదా లేదంటే మీ కొడుకుదా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. కానీ మీడియేటర్ దగ్గర అసలు ప్రాబ్లమే ఉండదు. పిల్లలు పుట్టకపోవడానికి మమ్మల్ని ఏం చేయమంటారండి? దయచేసి ఇంకోసారి ఇలాంటి విషయాలు మా దృష్టికి తీసుకురావద్దు. పిల్లలు పుట్టకుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారా, అది మీ విషయం. కానీ ఏదో మా నానమ్మ చెప్తా ఉండేది ఎప్పుడు ఒక సామెత, పిల్లలు పుట్టకుంటే నీ కొడుకుని తిట్టాలే కానీ అది పక్కింటే ఆయనను తిడితే లాభం ఏమన్నది అన్నట్టుగా ఉందండి సమాజం. అన్నీ మంచియే, కానీ పిల్లలు పుట్టకపోయేసరికి మ్యారేజ్ మీడియేటర్ వాళ్ళు మంచి అమ్మాయిని చూడలేదని మా మీదకి వస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి ఆలోచన చేయండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. దయచేసి పిల్లలు పుట్టకపోవడానికి మ్యారేజ్ మీడియేటర్లు ఎవరైనా కానీ, పెద్ద పెద్ద మ్యారేజ్ బ్యూరోలు కానీ, చిన్న మ్యారేజ్ బ్యూరోలు కానీ, వాళ్ళకు సంబంధం ఉండదండి. ఇది మీ పిల్లలు, ఎవరైతే మీ కొడుకు కోడల మీద ఆధారపడి ఉన్న విషయం. మీరు దయచేసి మంచి హెల్త్ పరంగా డిసిషన్ చెకప్ చేయించుకోండి. మీ పిల్లలకి 30 దాటిన వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు తినే తిండి వల్లనో, లేకుంటే ఆ శుక్రకణాలు, క్రోమోజోమ్స్ ఇలాంటి కొన్ని అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు.
దానికి మ్యారేజ్ మీడియేటర్ను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరందరూ కూడా ఆశించి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం.